ప్రతిపక్ష నేతను గౌరవించి రేవంత్ రెడ్డి ఒక మెట్టు ఎక్కితే కనీసం నిలబడి మర్యాద ఇవ్వలేని కేటీఆర్ 10 మెట్లు పడిపోయాడు. తనకు సంస్కారం అహంకారం నిన్న అసెంబ్లీలో బాగా ఎలివేట్ అయింది. బెస్ట్ ఫెలో అట. యాక్చువల్ నిజమే ఆ వీడియో చూసినప్పుడు ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎట్టగలుస్తాడని కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. కలవడంలో తప్పులేదు. సభా మర్యాదల్లో భాగంగా ప్రతిపక్ష నాయకుడిని ముఖ్యమంత్రి వెళ్ళి కలుస్తాడు. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అది వస్తున్నది. ఎందుకంటే ఆయన సభా నాయకుడు కాబట్టి అందరినీ కలవాల. ఓకే, అదేం లేదు. కానీ ఇప్పుడు అందరు లేచి నిలబడ్డారు. ఇక్కడ చూడరు, ఇది గమ్మత్తు ఉంటుంది. గమ్మతి కాదు కానీ ఆయన అన్నట్టు అహంకారమే అనిపిస్తున్నది నాకైతే. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండనే లేచి, ఆయన ముఖ్యమంత్రి కదా, కనీసం తండ్రి లేచిండు, మరి మా నాన్నే లేచిండు నేనెంత అని అనుకోవాలి కదా కనీసం. అక్కడున్న పక్కనున్న మంత్రులు కానీ అందరు లేచి నిలబడ్డారులే. సో ఆయన ఎవరు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా క్లియర్ కనబడుతుంది. అంటే బేసిక్గా ఏంటంటే మనోనికి ఈ రాజకీయము ఇదంతా అది ఆ టైప్ ఆ లీడర్ స్థాయికి సంబంధించిన ఒక్క క్వాలిఫికేషన్ లేదు. మీరు గమనిస్తే ఒక్క క్వాలిఫికేషన్ లేదు. మా సిరిసిల్ల నాయకుడు కేక్ ప్రోటోకాల్ ఏందో, మా సిరిసిల్ల నాయకుడు ప్రోటోకాల్ ఇస్తారా రఘు అన్న, కేటీఆర్ డౌన్ చేయొచ్చు అన్న, ఏందో అర్థం కాలేదు నాకు. అది వాళ్ళు ఇద్దరు చాలు బీఆర్ఎస్ని కథం పట్టించడానికి. అదే కదా మేము ముందు నుంచి చెప్తున్నది. కేసీఆర్కి ఎవరో అక్కర్లేదు ఆ పార్టీని మొత్తం సర్వనాశనం చేయడం. ఒక్క కేటీఆర్తోనే అవుతుంది. అది ఒక్క కేటీఆర్తోనే అవుతుంది. ఇప్పుడు కవిత కూడా ఎందుకు బయటికి పోయింది, ఆమెకు తెలుసు ఇది మా అన్న చేతుల్లోనే ఉంటుంది ఈ పార్టీ పైకి రాదు. సో అందుకే ఆమె దుకాణం ఆమె సర్దుకున్నది. రఘు గారు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ధన్యవాదాలు మీకు, మీ కుటుంబానికి, ప్రతి ఒక్కరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. దయచేసి విద్యుత్ శాఖలోని ఆర్టిజన్లను పర్మినెంట్ చేయండి సార్. 23,000 కుటుంబాలు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ వీళ్ళని పర్మినెంట్ అయిపోయిందని కూడా చెప్పిండు, కానీ వాళ్ళకి పర్మినెంట్ కాదు. దారుణంగా వాళ్ళు అదే పొజిషన్లో ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఇవి లేవు. కనీసం వాళ్ళ వర్క్ ప్రెషర్ కూడా చాలా దారుణంగా ఉన్నది. కేటీఆర్కి అహంకారం ఎక్కువ, డబ్బు ఉందని. ఇంతకుముందు మోదీ వచ్చినప్పుడు కేసీఆర్ అలాగే చేశాడు. ఇప్పుడు కేటీఆర్ కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. సార్ జాబ్ క్యాలెండర్ ఏమైంది? రేవంత్ రెడ్డి ఏడున్నాడు జాబ్ క్యాలెండరు? యాక్చువల్గా ఈ మూమెంట్ కూడా వస్తలేదండి. ఈ నిరుద్యోగుల అంశంలో మూమెంట్ని కూడా తీసుకురాలేకపోతున్నారు. ఏమైపోయిందంటే ఇది ఒక ఆటలాగా అయిపోయింది. కొంతమంది అవతలి కొన్ని పార్టీలతో కొల్లుడైపోయి 4,000, 5,000, 10,000 రూపాయలు తీసుకొని కూడా ఈ మూమెంట్ని బలహీనపరిచారు. ఇప్పుడు మళ్ళీ ఎవడన్నా ఉద్యోగాలంటే నవ్వే పరిస్థితి తీసుకొచ్చారు. సో ఇది ఒక జెన్యూన్గా కొట్లాడే కొంతమంది నిరుద్యోగుల చేతుల్లోకి ఈ మూమెంట్ వెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా జెన్యూన్ సమస్య ఇది. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నేను 60,000 ఇచ్చిన అని డప్పు కొట్టుకుంటున్నాడు. మరి నీ 2 లక్షలు ఏమైందా? సరే నువ్వు 60,000 ఇచ్చినవని అనుకుందాం, పాత నోటిఫికేషన్లో కొత్తయో సరే ఇచ్చినవని అనుకుందాం. మరి ఈ 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంది? ఈనాడు ఆంధ్రజ్యోతిలో పెద్ద ఇది మన లెక్కలేసి చూపించారు కదా, ఈ రోజున ఈ డేట్న ఇది అని. 24 నెలలు అయింది. మరి నీ 2 లక్షల ఉద్యోగాలు ఏమైంది? మీరే ఎప్పుడు చెప్పేది కదా, బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ఏమొచ్చింది? మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ప్రసంగాలు వినండి. 192,000 ఉద్యోగాలు ఆనాటికే ఖాళీలు ఉన్నాయని చెప్పింది కమిటీ. మరి కేసీఆర్ హయాంలో ఆ హయాంలో వచ్చిన రిపోర్ట్ని మీరు ఇంతవరకు ఎందుకు అమలు చేస్తలేరు? టీఎస్ఎస్పీ ఎన్పీడీసీఎల్లో విద్యుత్ శాఖలోని ఆర్టిజన్లను పర్మినెంట్ చేయండి. 23,000 కుటుంబాలు ఎదురు చూస్తున్నాం. ఆ బ్యాంకులో ఉన్న 2,000 కోట్లు ఏందో నాకు అర్థం కావట్లేదు. కేకే మహేందర్ రెడ్డి గట ప్రోటోకాల్ ఇస్తలేరట. నిన్న సిరిసిల్లకు సంబంధించిన ఆ పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులంతా వచ్చి గాంధీ భవన్ దగ్గర పెద్ద ధర్నా పెట్టారు. ధర్నా అంటే ఆడ వాళ్ళ లీడర్లను గెలవడానికి ప్రయత్నం చేశారు. పట్టించుకుంటలేరట ఆయనని, కేకే మహేందర్ రెడ్డి. మరి ఎందుకు ఇట్లా? కేటీఆర్ని పట్టించుకుంటున్నారు కాబట్టి కేకే మహేందర్ రెడ్డిని వదిలేసారు. అర్థమైందా? కేటీఆర్తో పని ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లకి, మీ కరీంనగర్లో ఉన్న లీడర్లకు కానీ రేవంత్ రెడ్డికి కానీ కేటీఆర్తో పని. ఎందుకు? పెద్ద ఎత్తున కేటీఆర్ దోపిడీ చేసిండు, భూములు లేపేసిండు. మరి ఆ భూములన్నీ కేటీఆర్ చేతిలో ఉన్నాయి కాబట్టి కేటీఆర్తో పని, కేకే మహేందర్ రెడ్డితో ఏం పని? సో అందుకే కేకే మహేందర్ రెడ్డిని పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఇటు వెస్ట్ సైడ్కి పోతే గోపనపల్లి, గచ్చిబౌలి, తెల్లాపూరు, హైటెక్ సిటీ, కొండాపూర్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు మొత్తం
ప్రతి పెద్ద పెద్ద టవర్స్లో వీటిల్లో కేటీఆర్ వాటాలు ఉన్నాయి. సో ఆ కేటీఆర్ సంపాదించిన దోపిడీ చేసిన దాంట్లో కొంత తీసుకోవాలి వీళ్ళు. అందుకే కేటీఆర్తో పని ఉంటుంది. అందుకే కేటీఆర్ నా నియోజకవర్గంలో మీరు వేలు పెట్టొద్దంటే వేలు పెడతలేరు. అంతే కదా, సింపుల్. సేమ్ ఆడ హరీష్ రావు కూడా అదే పరిస్థితి. అది కూడా ఇక్కడ ఆయన ఎవరు మైనంపల్లి హనుమంతరావు చెప్తుంది కదా, ఇప్పటికి కూడా పోలీసులు వాళ్ళు చెప్పినట్టే వింటున్నారని. ఇంతకంటే సిగ్గుమాలిన వ్యవహారం ఉందా? ఇంతకంటే సిగ్గుమాలిన వ్యవహారం లేదు కదా. ఇక రఘు గారు, మాది తిమ్మాపూర్, యాదాద్రి భువనగిరి జిల్లా డిస్టిక్ గ్రామం ప్రాజెక్టులో మొత్తం పూర్తిగా పోయిందట, మునిగిపోతుంది. మాకు ఇంతవరకు పూర్తిగా పరిహారం చెల్లించలేదు. కావున దయచేసి మీరు గవర్నమెంట్కి దృష్టికి తీసుకెళ్ళండి. మీ ప్రాంతం ఎక్కడ? ఇది యాదాద్రి భువనగిరి. ఖచ్చితంగా మీ ప్రాంతానికి వచ్చే ప్రయత్నం చేస్తా. మేము అక్కడ వెళ్ళాం, బస్వాపూర్, ఈ ప్రాంతాలు అన్నీ తిరిగాం. అదే కదా ఇప్పుడు ఇదంతా కూడా. రఘు గారు, వికారాబాద్లో తుర్మామిడి పోయే రోడ్డు బాగాలేదట. బీసీల రిజర్వేషన్ అటకెక్కినట్టేనా? అసెంబ్లీ సమావేశాలు అసలు ఎజెండా లేనే లేదు. మరి ఈ సంఘాలు ఎటుపోయినాయి? అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పెట్టాలి కదా, ఓ ధర్నా చేయాలి కదా. మళ్ళా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ వచ్చిన మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇక మళ్ళీ మూమెంట్. ఈ ప్యాకేజీల మూమెంట్లు ఎందుకే బాబు? రఘు గారు, మాది బస్వాపూర్ ప్రాజెక్ట్లో ఉన్నది. నేను ఆ ఏరియాకి వచ్చిన, అక్కడ తాండా ఉంటుంది. ఆ ఏరియాకి ఎలక్షన్స్ ముందు నేను రావడం జరిగింది. అక్కడ మళ్ళీ వస్తా ఖచ్చితంగా. గ్రామ పంచాయతీల్లో పనిచేసే ఈ పంచాయతీ ఆపరేటర్స్ని పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించండి. ఒకసారి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ప్రెజెంట్ సీఎం అయిన రేవంత్ రెడ్డికి చెప్తే సరిపోతుంది. ఏమని? ఐ మీన్ లాస్ట్ టైం ఆయన చెప్పిన వీడియోస్ ప్లే చేస్తే ఏమన్నా ఐడియా వస్తుందేమో అన్న. ఆయనకు తెలియదా? ఆయన చిన్న పిల్లగాడా పాతది మర్చిపోనీకి? ఆయనకు అన్నీ తెలుసు. నేను ఒక వీడియో నేను చూపిస్తా. ఇదే రేవంత్ రెడ్డి, ఇగో ఇదే రేవంత్ రెడ్డి ఎవరికి లెటర్ రాసిండు? ఇది మొత్తం అంతా కలిసిపోయింది. గతంలో ఇక్కడ చెంగిచెర్ల అనే విలేజ్లో ఇగో అనుముల రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా ఒక లెటర్ రాసిండు. సర్వే నెంబర్లు 33 అనే సర్వే నెంబర్స్లో మొత్తం వాడు ఉన్న ఫారెస్ట్ భూమి, ఎండోమెంట్ భూమి అంతా అన్యాక్రాంతమవుతుంది అని ఈ లెటర్ రాసిండు. ఇది ముత్తిరెడ్డి యాదగిరెడ్డి చేస్తున్న కబ్జా ఇది. దీని మీద మరి రేవంత్ రెడ్డి ఏం యాక్షన్ ప్లాన్ తీసుకున్నాడంటే ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు మొత్తం రాసిచ్చి పడేసినారు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి. మరి ఇది ఎవరు అడిగిరు? లెటర్ ఎవరు రాశారు? ఇది రేవంత్ రెడ్డి రాసిండు. ఎప్పుడు? ఇది 6/7/2019లో. ఈ సర్వే నెంబర్లలో కబ్జాలు అవుతున్నాయని. మరి ఇప్పుడు ఈ కబ్జాలు అవుతున్న సర్వే నెంబర్లు 24 నెలలు అయింది కదా మీకు గవర్నమెంట్ చేంజ్ చేస్తున్నారు. అక్కడున్న మీ ఎమ్మెల్యేనే అడుగుతున్నాడు వజ్రేష్ యాదవ్, ఈ కబ్జాలు ఉన్నది వీటిని తీసేయండి అని. ఇంతవరకు అతిగతి లేదు. ఇట్లాంటివన్నీ ఈయనకు తెలియదా? నేను లెటర్ రాసిన అని. రఘు అన్న, మీరు నెక్స్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేయండి. ప్రశ్నించే వాళ్ళు ఉండాలి. యూట్యూబ్ ఛానల్ నడిపే వాళ్ళు పోటీ చేయొచ్చుగా. అది ఇప్పుడు మేము ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎంత కావాలి? ప్రజలు అడిగే ప్రశ్న ఇది. అంతేనా? పైసలు లేకుండా కనీసం బయటికి వెళ్ళడానికి అవకాశం ఉందా? మరి ఈ పని ఎవరు చేయాలా? ఇప్పుడు మేము ఎంతో కొంత లీడర్లను తయారు చేసే పనిలో మేము ఉన్నాము. కొంత అవేర్నెస్ తీసుకొచ్చే పనిలో మేము ఉన్నాము. మాకు ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన మాకు ఎక్కడా కూడా లేదు. అన్న, మా మునుగోడులో బ్యాంక్ అకౌంట్లకి కేసీఆర్ లాక్ పెట్టిండట, ఇంకా తీయలేదట. కొంచెం మాట్లాడండి. గొర్రెల పథకం కోసం ఏమైందో? మహబూబ్ నగర్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మొద్దు నిద్రలో ఉన్నాడు. రోడ్లు క్లీనింగ్ చేపిస్తలేడు. అందరు అట్లే ఉన్నారు. అన్న, మా నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాడు ఎవడైనా కానీ నేను రెస్పెక్ట్ ఇయ్యను. కేటీఆర్ కూడా అంతే అన్న. మరి నాయన ఎందుకు లేచిండు? మరి నాయన కూడా కూర్చోవచ్చుగా. రెస్పెక్ట్ గురించి కేసీఆరే చెప్పాలి, రేవంత్ రెడ్డి చెప్పాలి, కేటీఆర్ చెప్పాలి. పైసలు లేకుండా సర్పంచే గెలుస్తలేమన్నా. ఎమ్మెల్యే అంటే ఉన్నది మొత్తం అమ్ముకోవాలి. ఏమున్నదని అమ్మడానికి? ఉన్నది అమ్మినా సరే ఓకే అనుకోవచ్చు, కానీ ఏమున్నదని అమ్మడానికి? కానీ మీరు చెప్పింది వాస్తవమే. సిచ్యువేషన్ అట్లా తయారైంది. ఇవాళ సర్పంచులు మొత్తం 12,700 గ్రామాల్లో అయిన ఖర్చు ఎంత? 11,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. 11,000 crores. అసలు ఏమన్నా అసలు ప్రజాస్వామ్యం అన్నదానికి ఏమైనా అర్థం ఉందా? ఓటు అన్నదానికి ఏమైనా అర్థం ఉందా? శంకర నరేష్ ఫేక్ అడ్వకేట్ అని బార్ కౌన్సిల్ చెప్పింది. బాబు, ఆయన ఆల్రెడీ కోర్టుకు వెళ్ళాడు, మళ్ళీ స్టే తెచ్చుకున్నాడు. అర్థమైందా? రకరకాల ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఆయన కంటే గొప్పగా పనిచేసే ఏమైనా అడ్వకేట్ చూపించాయా? మీరు చాలామంది తిరుగుతుంటారు కదా సర్కిల్లో. ఆయన కంటే గొప్పగా పనిచేసి
విషయాల్ని బయటపెట్టే అడ్వకేట్ ఒకరు చూపించండి. ఆయన ఎలాంటి ప్రజెంటేషన్ చేసే అడ్వకేట్ని ఎవరైనా చూపించండి. ఎథిక్స్ ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి మీలాంటి వాళ్ళు. రఘు అగ్రికల్చర్ జాబులు ఎప్పుడు ఇస్తారో అడగండి. వట్టినాగులపల్లిలో రేషన్ షాప్లో 100 రూపాయల వస్తువులు కొంటే రేషన్ బియ్యం ఇస్తారట. అన్ని రేషన్ షాపులలో అదే పరిస్థితున్నది. ఆయన అన్ని కారం ప్యాకెట్, పసుపు ప్యాకెట్, ఉప్పు ప్యాకెట్, నూనె ప్యాకెట్లు అన్నీ పెడతారు కదా. నాకు అప్పట్లో ఉండే రేషన్ కార్డు ఇప్పుడు లేదులే. కానీ ఈ కారం కొనాలి అన్ని కొంటేనే నీకు బియ్యం. ఉత్త బియ్యం ఏంటి ఇయ్యమంటే ఇయ్యాడు. చలో, కేటీఆర్ ఎంతో కష్టపడి కార్ రేసింగ్ చేయించిండు. ఈయన ఎంతో కష్టపడి రేవంత్ రెడ్డి మెస్సీతోనే ఆడిస్తున్నాడా? అందరిది కష్టమే, మామూలు కష్టం కాదు. రఘు అన్న 5 సంవత్సరాలుగా చేయని పనిని మా ఊర్లో కాంగ్రెస్ సర్పంచ్గా గెలిచినని చేయిస్తున్నాడట. కేటీఆర్కు కాలం నొప్పేట. చలో అన్న, దేవరకద్ర ఎమ్మెల్యే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే గ్రామాల్లో మంచిగా ప్రచారం చేయలే. ప్రతి ఎమ్మెల్యే పరిస్థితి అంతే. దాదాపుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే గ్రామాలను వదిలేసిరు వాళ్ళ ఆ సర్పంచ్ అభ్యర్థులని. ఇవాళ కాంగ్రెస్ అక్కడ ఆయా స్థానాల్లో కొంతవరకు 50% గెలిచిందనంటే అభ్యర్థులు ఆ పార్టీ కార్యకర్తల కష్టమే అది. తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ అవసరం ఎంతైనా ఉంది. ఎవరి ద్వారానైనా అటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? జరగాల్సిన అవసరం ఉంది, జరుగుతున్నాయని నేను అనుకుంటున్నా. జరగాలి. ఒక ఆల్టర్నేట్ తెలంగాణలో రాకపోతే ఈ తెలంగాణ సర్వనాశనమే, అంతే, ఇంకేం లేదు. ఇక చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం 40 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న గచ్చిబౌలి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో కాదని 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లో కలపడం ఏంటి అని అడుగుతున్నారు. ఇక వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి కదా బ్రదర్. పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా మాది. మా ఎంఆర్ఓ 80 లక్షలు తీసుకొని గవర్నమెంట్ భూమిని పట్టా చేసిందట. ఏముంది ఎవిడెన్స్? అంటే ఎట్లా చెప్తున్నారు మీరు? ఏసీబీ కంప్లైంట్ చేయండి. ఇంటర్వ్యూ ఆకునూరి మురళీ సార్ ఆన్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అట. ఏమో మరి ఇక సారు 7:30 ఏమో ఫోన్ చేయాలి. రామగుండంలో కూల్చివేతలపైన అక్కడ పెద్ద ఇష్యూ అవుతుందట. అయినా ఎమ్మెల్యే ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఏమవుతుందడా? బీసీ రిజర్వేషన్లో గంగలో కలిసినట్టేనా? ఎవడు సపోర్ట్ చేస్తలేడు? ఎటు పోయారండి మీరంతా? ఈ బీసీ ఉద్యమకారులంతా ఈ రోజున మీరు వైట్ డ్రెస్ అయ్యా. నా డ్రెస్తోనే ఏమొచ్చింది బ్రదర్. బీసీ ఎజెండా అసెంబ్లీలో చర్చ రాకుండా వాటర్ ఇష్యూ తీసుకుని వచ్చారు కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి బ్రదర్స్. నక్సలైట్లు మంచి పార్టీ పెడితే బాగుంటుంది, తప్పలేదు కదా, అందరూ పార్టీని పెట్టవచ్చు. మేము కూడా అదే అంటున్నాం కదా. ఆ అడవుల్లో ఉండి ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే బయటకు వచ్చి పొలిటికల్ ఆల్టర్నేట్ని క్రియేట్ చేయండి అని చెప్తున్నాం. కేటీఆర్ అండ్ కౌశిక్ రెడ్డి ఇద్దరు చాలు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టనీకి 100%. డౌట్ ఏముందల్లా? అన్న, మీరు ఒకరోజు టైం పెట్టుకొని కామెంట్స్ చదవండి, టైం చెప్పండి అన్న. చాలా సమస్యలు మీ ద్వారా కొందరికైనా తెలుస్తాయి. ఓకే. చెత్త గవర్నమెంట్ అట అన్న. ఒకసారి బీర్లా ఇలయ్య లైవ్లో ఫోన్ చేసి మైనింగ్ గురించి అడగండి. నేను మొన్ననే ఫోన్ చేసినా కానీ ఎత్తలేడు ఆయన. ఆడ ఒక క్రషర్ పెట్టిండు. ఆడ రాజాపేట దగ్గర చల్లూరు అనే దగ్గర ఒక క్రషర్ నడిపిస్తున్నాడు. నెలకు 6 కోట్లు వస్తున్నాయట, సంవత్సరానికి 72 కోట్లట. మరి ఆయనదే అని అంటున్నారు, నాది కాదని ఆయన అంటున్నాడు. వీళ్ళంతా ఒకటే. మొత్తం 1200 ఎకరాలకు ఎసరు పెట్టిరాడు చల్లూరు అనే గ్రామంలో. 1200 ఎకరాలు, 1 కాదు 2 కాదు. పోతావాడికి ముస్తాబాద్ నుంచి దుబ్బాక రోడ్ ఇంకా చేస్తలేరట. రఘు అన్న, వాస్తవానికి కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఊర్లో వస్తున్నవి, రేషన్ కార్డ్స్ అందరికీ వచ్చినవి. చలో, మా పాలకుర్తి ఎమ్మెల్యే ఉన్నదా లేదా? ఉన్నది కదా, ఆమె సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి కదా షార్ట్స్. అక్కడిక్కడ పోయినట్టు మాట్లాడినట్టు కొన్ని షార్ట్స్ ఏమో వస్తున్నాయి కదా, తిరుగుతలేదా? అంత గాలి గెలిచిరు అంతే. ఇట్లా 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 గాలి వస్తుంది, ఇట్లా సుడిగాలి వచ్చినప్పుడు ఇట్లా ఎగిరి ఆడ పడతారు చూడు, ఇట్లా ఎగిరి ఆ ఎమ్మెల్యే పదవులలో పడ్డారు గాలి అంతే. అర్బన్ నక్సలైట్ రఘు అట. ధన్యవాదాలు. మన తెలంగాణ అనే థాట్ ఉన్న ప్రజానాయకులందరూ ఒక తాటిపైకి వస్తే అప్పుడు బీసీ రిజర్వేషన్స్ ఈజీగా వస్తుంది అన్న. అందరూ ఎవరికి వారు ఉంటే ఎలా?
ఇప్పుడు విషయం ఏంటంటే ఎవరి లైన్లో వాళ్ళు కొట్లాడుతుంటారు. అందరూ ఎందుకు గెలవరన్న ప్రశ్నకి ఆన్సర్ లేదండి ఇప్పుడున్న రోజుల్లో. ఒకే సమస్య మీద, ఒకే ఇష్యూ మీద, ఒక కాజ్ మీద ఎవరు ఎంతమంది కొట్లాడినా నిజాయితీగా కొట్లాడితే ఒక దగ్గరికి వస్తుంది. ఎవరి లైన్లో వారు కొట్లాడినివ్వండి, ఇబ్బంది లేదు. కానీ చిత్తశుద్ధితో ట్రాన్స్పరెంట్గా కొట్లాడే ప్రయత్నం చేస్తే చాలు. ఇక అందరూ ఒక దగ్గరికి రావాలంటే అది ఇంపాసిబుల్, అది జరగదు అది ఎప్పుడు కూడా. సాహితీ లక్ష్మీనారాయణ 2000 కోట్ల కేసు ఏమైంది భయ్యా? కేసు ఉండదా? ఎందుకు ఉంటుంది? దొంగలంతా కలిసిపోయారు, పోలీసులు కూడా ఉన్నారు. ఇలా అన్యాయం అయిపోయారు పాపం. దేశం కోసం, ధర్మం కోసం అనే అత్యంత దృఢమైన ముసుగు ఉన్నంత వరకు ఇలాంటి అవినీతి జరుగుతూనే ఉంటుంది. అందరూ అట్లే ఉన్నారు కదా, ఒక్కరేంది. రఘు అన్న ఎమ్మెల్యేలు గెలవడం అంతా రేవంత్ రెడ్డి పుణ్యమట. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ సీఎం, కానీ ఆపర్చునిటీ వాడుకుంటలేడు కదా. ఫుట్పాత్ ఆక్రమణల మీద మాట్లాడండి. చలో, మీ ఆఫీస్ అడ్రస్ చెప్పండి. యూరియాని ఎక్కువగా వాడకం వల్ల క్యాన్సర్లో సెకండ్ ప్లేస్లో ఉన్నామట. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఇప్పుడు 100% ఈ ఫెర్టిలైజర్స్ వీటిని తగ్గించాల్సిందే. కానీ దానికి రైతుల్లో అవగాహన కల్పించాలి. మీరు కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలి రైతులకి. అది చేసుకుంటూ వెళ్తే అయిపోద్ది. కానీ మీరు ఇమీడియట్గా మీరు యూరియాని మొత్తం తగ్గించండి అంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది? కాదు కదా. దానికి పెద్ద ఎత్తున జరగాలి. ఫోకస్ ఆన్ అమీన్పూర్, స్టిల్ ల్యాండ్ గ్రాబింగ్ బై అమీన్పూర్. ఎవరైనా మున్సిపల్ ఎక్స్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ అట. దొంగలు అదే పని చేస్తారు. మరి ఏం చేస్తారు? రఘు అన్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేను బీఆర్ఎస్లో ఉన్నాను అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాడు. ఒకసారి కాల్ చేసి మీరే డైరెక్ట్గా అడగండి, ఎత్తడాయన ఫోను.